జిల్లా పలమనేరు నీటిపారుదల శాఖ డిఈ కార్యాలయంలో ఏసీబీ దాడులు. 13,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ అబ్దుల్ రజాక్. పొంగనూరు మండలం కంగానంపల్లికి చెందిన కాంట్రాక్టర్ ఈశ్వరప్ప ఫిర్యాదు. 2018లో నీరు చెట్టు పథకం కింద 5 లక్షల రూపాయల బిల్లు పెండింగ్. 6 సంవత్సరాలుగా బిల్లు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్న కాంట్రాక్టర్. బిల్లు మంజూరు కోసం 15,000 రూపాయల లంచం డిమాండ్ చేసిన అబ్దుల్ రజాక్. 13,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్న ఈశ్వరప్ప. ఏసీబీ అధికారులకు సమాచారం అందించిన కాంట్రాక్టర్. అధికారుల సూచనలతో లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ. నిందితుడిని నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు వెల్లడించారు. నా పేరు ఈశ్వరప్ప, మాది కంగానెల్లూరు విలేజ్, మంగళం పంచాయతీ, పొంగనూరు మండలం. నేను 17, 18 నీరు చెట్లో వర్కులు చేస్తే అప్పుడు గవర్నమెంట్ లాస్ట్ మూమెంట్లో గవర్నమెంట్ వాడిపోయింది, ప్రభుత్వం పోయింది. పోతే వైసీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా బిల్లులంతా పెండింగ్ పెట్టారు. ప్రజెంటు 2024 తెలుగుదేశం పార్టీ రూలింగ్ వచ్చినప్పటి నుంచి ఈ ఇరిగేషన్ ఆఫీస్కి నేను తిరగడం జరుగుతుంది నా బిల్లుల కోసం. తిరుగుతుంటే ఇక్కడ ఆఫీసర్లను పలుమార్లు కలిసినా కూడా వాళ్ళకి చలనం రావడం లేదు, కనికరం కలగడం లేదు మా మీద. 8 సంవత్సరాలు అయితే కూడా మా బిల్లులు మాకు ఇచ్చేదానికి వీళ్ళకి ఎందుకో లోపల ఏదో బాధ ఉంది. మేమైతే అప్పుల పాలైపోయినాం వర్కులు చేసేప్పట్లో. మా డబ్బులు రావడం లేదు. పలుమార్లు తిరిగినా కూడా మా దగ్గర నుంచి లంచం డిమాండ్ చేయడం జరిగింది. మేము ఏసీబీ వాళ్ళని కలవడం జరిగింది. ఏసీబీ వాళ్ళు ఈరోజు 17వ తేదీ తెల్లవారం మాకు కాల్ చేసి రాండి అని చెప్పారు. ఏసీబీ వాళ్ళ దగ్గరికి పోవడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇక్కడ లంచం ఇస్తుంటే డైరెక్ట్గా అతన్ని రజాక్ని డైరెక్ట్గా పట్టడం జరిగింది ఇక్కడ పలమనేరు ఆఫీస్లో. అంటే మిమ్మల్ని రజాక్ అడిగాడా? నిజమండి, రజాకే అడిగాడు. ఎంత అడిగినా? 13,000 అడిగాడండి. అతని ఏ పోస్టు? సీనియర్ అసిస్టెంట్. మీకు ఎంత రావాలి బిల్లు? 6 లక్షల దాకా రావాలి సార్. పొంగనూరు మండలం మంగళం విలేజ్కు చెందినటువంటి ఈశ్వరప్ప అనేటువంటి కాంట్రాక్టర్ తను 2018వ సంవత్సరంలో నీరు ప్రగతి ప్రోగ్రాం కింద చేసినటువంటి మంగళం విలేజ్కు సంబంధించి కొత్త చెరువు పాండ్కు చేసినటువంటి రెస్టరేషన్ వర్క్స్కు సంబంధించి సుమారు 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఆ బిల్స్ను అప్లోడ్ చేసి శాంక్షన్ చేయించడానికి గాను ఆ అమౌంట్ను తను చేసినటువంటి వర్క్స్కు సంబంధించినటువంటి 5 లక్షల రూపాయలను అప్లోడ్ చేసి శాంక్షన్ చేయించడానికి గాను ఈఈ ఇరిగేషన్ ఆఫీస్కు చెందినటువంటి షేక్ అబ్దుల్ రజాక్ సీనియర్ అసిస్టెంట్ గారు ఆయనను సుమారు 6 నెలల పాటుగా 15,000 రూపాయలు లంచం అడిగి ఆయన ఇచ్చుకోలేనని చెప్పి ప్రాధేయపడితే 13,000కు తగ్గించి సుమారు 6 నెలల పాటుగా అతన్ని వేధింపులకు గురి చేస్తూ ఉన్నందువల్ల ఆ లంచం ఇచ్చుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈశ్వరప్ప తిరుపతి ఏసీబీ డిఎస్పీ అయినటువంటి నన్ను, మా సిబ్బందిని, మా ఇతర అధికారులను ఆశ్రయించి ఆయన మీద నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఒక కేసు రిజిస్టర్ చేసి ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:10 టైంలో ఇరిగేషన్ ఆఫీస్ ముందు భాగంలో ఆయన ఈశ్వరప్ప దగ్గర నుంచి రజాక్ గారు లంచం తీసుకుంటూ ఉండగా 13,000 రూపాయలు ఆయన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. విచారణ పూర్తి అయినంత నిమిత్తము ఆయనను నెల్లూరు ఏసీబీ కోర్టుకు రిమాండ్కు పంపించడం జరుగుతుంది.